ఓకే. మనీ ఇంకా రాలేదు. ఓకే. సో ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? ఒక డిప్లాయ్మెంట్ చేసాం యాప్ సర్వీస్లో. సో దానివల్ల ఏమైంది, సడన్గా నీ అప్లికేషన్ అనేది పనిచేయడం మానేసింది. ఓకే. సో ఇమీడియట్లీ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ చేంజ్ యువర్ స్లాట్ ఫ్రమ్ దిస్ టు ఓల్డ్ కోడ్. Okay. Immediately you can swap your deployment slot to old code. So దీనివల్ల ఏమవుతుంది, immediately we can roll back your code changes, not code changes here. So what we are doing, we are swapping your deployment slot to old code. Okay. So అందువల్ల ఏమవుతుంది, అప్లికేషన్ immediately అవైలబుల్ ఉంటుంది కస్టమర్స్కి. అప్లికేషన్ విల్ బి అవైలబుల్. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇమీడియట్గా చేయగలుగుతాం. లాస్ట్ టైం మనకి ఒక ఇష్యూ వచ్చింది, గుర్తుందా? ఫేస్బుక్ అనేది ఒక 7 hours అనేది అవైలబిలిటీ లేదు, రైట్? సో ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఏంటి, మనకి ఒకవేళ ఏమైనా న్యూ చేంజెస్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చి సడన్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది అవైలబుల్ లేకపోతే immediately we can change the production slot to old code so that your application is available to the customers, and then we can work on the new changes, why it has been crashed here, why it has been not working. We can able to fix it. Okay, that is the concept of deployment slots. We can immediately swap your slots where the production environment is working. That is the deployment slots. Okay, so then let's go for deployment center. Before deployment center, we have to check for scale out and scale up. Okay, scale up and scale out. మనం లాస్ట్ బిఎంలో డిస్కస్ చేసినప్పుడు మనం ఒకటి డిస్కస్ చేసాం, గుర్తుందా? స్కేల్ అవుట్ అండ్ స్కేల్ ఇన్ అని. ఎవరైనా చెప్తారా ఏంటది స్కేల్ అవుట్ అండ్ స్కేల్ ఇన్? Scale up, scale in and scale out. Scale out, increase the yes, చెప్పండి. increase the instance, ma'am. Scale out means scale in అంటే scale in decrease the instance, right? Correct. Okay, సో ఇక్కడ స్కేల్ అప్ అండ్ స్కేల్ ఇన్ అంటే ఏంటంటే, ఓకే, సో మనం యాప్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్స్లో మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయని చెప్తాం, గుర్తుందా? ఏమేంటవి? డెవ్ టెస్ట్, ప్రొడక్షన్ అండ్ ఐసోలేటెడ్. 3 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చూసాం. డెవ్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? డెవ్ టెస్ట్లో మనకి 3 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? F1. ఇట్ ఈస్ ఎ ఫ్రీ సర్వీస్. ఓకే, ఫ్రీ సర్వీస్ అంటే F1 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్ఫిగరేషన్ నేమ్, వీ కెన్ సే F1. ఈ F1లో ఏమి ఇస్తున్నారు? 1 GB మెమరీ ఇస్తున్నారు, 60 minutes డే కంప్యూట్ ఫ్రీ అని అంటున్నారు. ఇందులో స్టోరేజ్ 1 GB డిస్క్ స్టోరేజ్ ఇస్తున్నారు అండ్ మెమరీ ఇస్తున్నారు, 1 GB మెమరీ ఇస్తున్నారు. ఓకే, అలాగే D1కి వెళ్ళామనుకోండి, ఇట్ ఈస్ డిఫరెంట్ యాప్ సర్వీస్ ప్లాన్స్ అనమాట ఇవి. ఓకే, D1లో కస్టమ్ డొమైన్స్ ఇస్తున్నారు. ఈ కస్టమ్ డొమైన్ కాన్సెప్ట్ చూద్దాం, మన నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ఓకే, కస్టమ్ డొమైన్స్ ఇస్తున్నారు, మెమరీ ఇస్తున్నారు, అలాగే స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ B1కి వెళ్ళామనుకోండి, కస్టమ్ డొమైన్స్ ఇస్తున్నారు, Azure కంప్యూట్ యూనిట్స్ అంటున్నారు ఇక్కడ, ACU, అండ్ ఆల్సో మెమరీ. ACU అంటే ఏంటి? డెడికేటెడ్ కంప్యూట్ రిసోర్స్ యూజ్డ్ టు రన్ అప్లికేషన్స్ డిప్లాయిడ్ ఇన్ ద యాప్ సర్వీస్. డెడికేటెడ్ కంప్యూటర్, దట్ ఈస్ నథింగ్ బట్
దిస్ ఇస్ ద సర్వీస్ హియర్. ఓకే, సో ఇక్కడ మాన్యువల్ స్కేలింగ్ అంటున్నారు. మాన్యువల్ స్కేల్ అప్ టు 3 ఇన్స్టెన్సెస్ అంటే ఇక్కడ ఏంటి, నీ యాప్ సర్వీస్ ఇన్స్టెన్సెస్ మాన్యువల్లీ స్కేలింగ్. ఓకే, అదే ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళారనుకోండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. S1 అండ్ P1 V2, P2 V2, P3 V3. ఈ ఏంటంటే మీరు చూడండి ఒకసారి ఏమేమి ఇస్తున్నారో ఏంటి అనేది. జనరల్గా మనం యూజ్ చేసేది S1 యూజ్ చేస్తాం. అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసి P2 V2 యూజ్ చేస్తాం ఇన్ జనరల్. సో అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బడ్జెట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే, సో జనరల్గా ఈ రెండు యూజ్ చేస్తాం. సో అదర్ ఆప్షన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు గో. ఓకే, దెన్ సో ఇక్కడ PS1 ప్రొడక్షన్ S1లో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కస్టమ్ డొమైన్స్ పెడుతున్నారు, ఆటో స్కేల్ అంటున్నారు, స్టేజింగ్ స్లాట్స్ అంటున్నారు, డైలీ బ్యాకప్స్, ట్రాఫిక్ మేనేజర్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ స్టోరేజ్ ఎంత ఇస్తున్నారు, 250 GB ఇస్తున్నారు డిస్క్ స్టోరేజ్. సో దట్ ఈస్ ఫర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి యూజ్ చేస్తాం. అలాగే ఐసోలేటెడ్ అంటే మనం చెప్పాం ఆల్రెడీ. ఏం చెప్పాం, ఏదైతే మనం అసైన్ చేస్తున్నామో అప్లికేషన్స్కి, ఇట్ విల్ షేర్ ద మెమరీ అక్రాస్ ద అప్లికేషన్స్, దట్ ఈస్ ఐసోలేటెడ్ కాన్ఫిగరేషన్. ఓకే, నౌ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళి చేస్తున్నాను. ఎందుకంటే ప్రొడక్షన్ ప్లాన్ని అనేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆటో స్కేల్ అనేది ఈ ఫీచర్కి మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఆటో స్కేల్కి. ఎందుకంటే ఇప్పుడు డెవ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఆటో స్కేల్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఫీచర్ అంటే లోడ్ కాన్ఫిగరేషన్స్ కాబట్టి ఆటో స్కేల్ డెవ్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి అవసరం లేదు. ఆటో స్కేల్ అంటే ఏంటి, ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇన్స్టెన్సెస్, ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు డిక్రీజ్ ద ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ స్కేల్ అప్ అంటే నీ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని మారుస్తున్నాం ఇక్కడ. ఓకే, స్కేల్ అప్ దట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ ద కాన్ఫిగరేషన్ ప్లాన్ ఫర్ యువర్ అప్లికేషన్. ఓకే, అలాగే స్కేల్ అవుట్ అంటే ఏంటి, ఈ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఇప్పుడు డెవ్ అండ్ టెస్ట్ ఉందనుకోండి, ఈ యాప్ సర్వీస్ అనేది డెవ్ అండ్ టెస్ట్లో ఫ్రీ వన్ సెలెక్ట్ చేసి అప్లై అన్నాను అనుకోండి. ఇందులో ఎందుకంటే మాన్యువల్ స్కేలింగ్ కానీ ఆటో స్కేలింగ్ కానీ ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ఈ పర్టికులర్ యాప్ సర్వీస్కి. నేను యాప్ సర్వీస్ని ఏం చేస్తున్నాను, F1 అని అప్డేట్ చేస్తున్నాను. ఈ అప్డేట్ చేసినప్పుడు నీ స్కేల్ అవుట్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందా, ఉండదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆటో స్కేల్. ఓకే, యాప్ సర్వీస్ ప్లాన్ ఎప్పుడైతే డెవ్ అండ్ టెస్ట్ అనేది ఉంటుందో మనకి యాప్ సర్వీస్ స్కేలింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ సర్వీస్ అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రొడక్షన్లోకి వెళ్ళి ఈ S1 ప్లాన్ని అప్లై చేసావో నీ యాప్ సర్వీస్ ప్లాన్కి, then only you can able to see scale out of your app service plan. Okay, let's change it. Then go to scale out. You can see here different options, manual scale and auto scale. మాన్యువల్ స్కేల్ అంటే ఏంటి, ఇప్పుడు నీ అప్లికేషన్ని ఇప్పుడు అప్లికేషన్ అనేది ఒక సిపియులో డిప్లాయ్మెంట్ అయ్యింది, అవునా, ఒక ఫిజికల్ మెషిన్లో నీకు ఫిజికల్ మెషిన్లో నీ యాప్ సర్వీస్ అనేది డిప్లాయ్మెంట్ అయ్యింది. సో ఈ సిపియులో నీకు 75% ఆఫ్ సిపియు అనేది యూటిలైజేషన్ అయిపోయింది అనుకోండి. ఎలా యూటిలైజ్ అవుతుంది, నీ అప్లికేషన్కి మల్టిపుల్ యూజర్స్ని యాక్సెస్ చేసినప్పుడు నీ అప్లికేషన్ అనేది సిపియులో యూటిలైజేషన్ పార్ట్ అనేది 75% అయిపోతుంది. సో కొత్త యూజర్స్ వస్తే మీకు అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతారా, నో రైట్, ఇట్ ఈస్ డిఫికల్ట్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నీ అప్లికేషన్ ఇన్స్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడైతే నీకు యూజర్స్ ఎక్కువ మంది నీ అప్లికేషన్ రన్ చేస్తున్నారో యూ హ్యావ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఫర్ యువర్ అప్లికేషన్, రైట్. సో ఎట్ దట్ టైమ్
what you have to do, automatically your application instance should be increased. సో ఇక్కడ మాన్యువల్ స్కేలింగ్ అంటే you have to come here and you have to monitor your application. If the utilization is some 75% or 90%, you have to monitor. అలా అని ఎవ్రీ టైం ఎవ్రీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు మానిటర్ చేసుకుంటూ కూర్చుంటావా ఈ అప్లికేషన్లో ఎంతమంది యూజర్స్ వచ్చారు ఏంటి అనేది? నో, రైట్? So whenever the users has been more to your application, you have to serve your application. That means you have to increase your application instance. Okay, so that is nothing but auto scale. Okay, ఈ ఆటో స్కేల్లో మనం ఇక్కడ రూల్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నారు? స్కేల్ మోడ్, స్కేల్ బేస్డ్ ఆన్ మెట్రిక్స్. బేస్డ్ ఆన్ మెట్రిక్స్ అంటే మనం స్టోరేజ్ అకౌంట్లో మెట్రిక్స్ మాట్లాడుకున్నాం, గుర్తుందా? మెట్రిక్స్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ మెట్రిక్స్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఇన్స్టెన్స్ కౌంట్స్. అంటే మినిమం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మినిట్స్లో మినిమం ఇంత సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్ అనేది ఉండాలి. ఇంతమంది యూజర్స్ వస్తే కనుక నీకు ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్. దర్ ఈస్ సమ్ మెట్రిక్స్, మినిమం అని, మ్యాక్సిమం అని, టోటల్ అని, ఇలా డిఫరెంట్ మెట్రిక్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు స్కేల్ అప్ యువర్ అప్లికేషన్ ఇన్స్టెన్స్. సో దట్ ఈస్ మెట్రిక్స్ లెవెల్. సో హియర్ ఏమంటున్నాను నేను? మినిమం ఎన్ని ఉండాలంట. సో లెట్స్ క్రియేట్ ఏ రూల్ హియర్. ఓకే, సో ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? సిపియు పర్సంటేజ్ అని చెప్తున్నా. సిపియు పర్సంటేజ్ ఎంత ఉండాలి? నాకు సమ్ ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ 80%. 80% ఆఫ్ సిపియు యూటిలైజేషన్ ఉన్నప్పుడు నేనేం చెప్తున్నాను? ఇంక్రీజ్ యువర్ కౌంట్ బై 1. అంటే ఏమవుతుంది? నీ యాప్ సర్వీస్ ఇన్స్టెన్స్ కౌంట్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? సిపియు యూటిలైజేషన్ మెట్రిక్ థ్రెషోల్డ్, సిపియు యూటిలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్ ఎప్పుడైతే 80 గ్రేటర్ దాన్ 80 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80% అయితే ఉందో అప్పుడు ఏం చెప్తున్నాను? ఒక ఇన్స్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్తున్నాను. లెట్స్ గో అండ్ యాడ్ ఇట్. అలాగే క్రియేట్ వన్ మోర్ రూల్ హియర్. అగైన్ సిపియు పర్సంటేజ్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20% ఉందో నేనేం చెప్తున్నాను? డిక్రీజ్ ద కౌంట్, డిక్రీజ్ కౌంట్ బై 1. సో అంటే ఏంటి? ఇప్పుడు 20% వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ ఇది వెయిట్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి స్టిల్ 20% ఉంటే కనుక అప్పుడు నీ ఇన్స్టెన్స్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఏం చేస్తున్నాం? నా సిపియు పర్సంటేజ్ అనేది 70 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80% అయితే ఒక ఇన్స్టెన్స్, యాప్ సర్వీస్ ఇన్స్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్తున్నాం. అలాగే ఎప్పుడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20% ఉందో సిపియు యూటిలైజేషన్, ఇట్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్. స్కేల్ అవుట్ అండ్ స్కేల్ ఇన్. స్కేల్ అవుట్, increasing your app service instances. Scale in, decreasing your app service instances. That is scale in and scale out. Okay, దెన్ ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇన్స్టెన్సెస్ లిమిట్స్ అంటున్నాం. మినిమం ఎన్ని ఉండాలి? 1 ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఎన్ని ఉండాలి? 10 ఉండాలి. ఓకే, అలాగే డిఫాల్ట్ మాత్రం ఖచ్చితంగా 1 ఉండాలి. మినిమం అయితే ఖచ్చితంగా 1 ఉండాలి. maximum you can able to configure it. Generally we'll provide 10. Okay, then save it. So this is the concept of scale out and scale up. Scale up లో ఏం చేస్తున్నాం? యాప్ సర్వీస్ కాన్ఫిగరేషన్ ప్లాన్ ని చేంజ్ చేస్తున్నాం. డెవ్ టెస్ట్లో F1 నుంచి ప్రొడక్షన్లో ఉన్న S1కి మనం యాప్ సర్వీస్ ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాం. అప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి. అలాగే స్కేల్ అవుట్ అంటే ఏంటి? మనకి యాప్ సర్వీస్ ఇన్స్టెన్సెస్ ఇంక్రీజ్ కావాలన్నా డిక్రీజ్ కావాలన్నా మనం స్కేల్ అవుట్లో కాన్ఫిగర్ చేసుకుంటాం. అర్థమైందా? స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Okay, scale up and scale out. Okay, now the next concept, backups. Okay, సో బ్యాకప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు దేర్ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో, స్నాప్షాట్ అని, బ్యాకప్ అని. స్నాప్షాట్ అంటే ఏంటి? ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ పీరియాడిక్ రీస్టోర్ పాయింట్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ వెన్ హోస్టెడ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఆర్ ప్రీమియం యాప్ సర్వీస్ అంటున్నారు. సో మనకి ప్రీమియం ఆర్ స్టాండర్డ్ యాప్ సర్వీస్ మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు జనరల్లీ. సో దెన్ విల్ గో ఫర్ ద బ్యాకప్. బ్యాకప్ అండి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ ఒక డిప్లాయ్మెంట్ చేస్తున్నాం అనుకోండి, ఏ చేంజెస్ అయినా ప్రొడక్షన్లో చేంజెస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టేకప్ ద బ్యాకప్. యూ హ్యావ్ టు టేక్ ద బ్యాకప్. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్గా మనం ఈ బ్యాకప్ని తీసుకొని రీస్టోర్ చేయొచ్చు ఇమీడియట్గా. ఓకే, దానికి బ్యాకప్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో జనరల్గా మనకి ఎప్పుడైనా మనకి కాన్ఫిడెంట్ లేదనుకోండి, ఈ పర్టికులర్ డిప్లాయ్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంది, ఆ డౌట్లో ఎప్పుడైనా సరే బ్యాకప్ తీసుకుంటాం. జనరల్గా రియల్ టైంలో ఎప్పుడైనా ఏ చిన్న చేంజెస్ చేసినా యూ హ్యావ్ టు టేకప్ ద బ్యాకప్, బికాస్ వీఆర్ నాట్ షూర్ వెదర్ ద డిప్లాయ్మెంట్ విల్ బి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. బ్యాకప్ లేకుండా ఏ చిన్న చేంజ్ కూడా ప్రొడక్షన్లో చేయకండి. ఇట్ ఈస్ అ బిగ్ ఎస్కలేషన్ యూ కెన్ రిసీవ్. ఓకే, it will reach for the termination also for your employment. Okay, so you have to be very, very careful while you are working in production environments. Whatever the changes you are doing, you have to take up the backup. Whatever the changes you are doing, you should have a written proof. It can be in terms of email approval, or it can be in terms of request based approval. రిక్వెస్ట్లో అప్రూవ్ చేసిన తర్వాతే మీరు చేయండి. జనరల్గా ఓవరాల్గా మీరు ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయండి అంటే ఎవ్వరూ చేయకూడదు. రిటర్న్ ప్రూఫ్ ఉండాలి. ఓవరాల్గా మాట చెప్పినప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశారంటే ఏదైనా ఇష్యూ వస్తే ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవ్వరూ మీ దగ్గరికి రారు, వాళ్ళు చెప్పరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. సో ఒకవేళ మీ టీమ్ లీడ్ చెప్పినా కూడా, okay, please confirm in the email. You can ask her, you can ask them. Without having a proper evidence, you should not do anything. Simple. Okay, now backup schedule. ఇక్కడ బ్యాకప్ ఏమంటున్నాం మనం? ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నప్పుడు యాప్ సర్వీస్ని ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాకప్ స్టోరేజ్ అకౌంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు కాన్ఫిగర్ యువర్ స్టోరేజ్ అకౌంట్ హియర్. లెట్స్ గో అండ్ ఈ స్టోరేజ్ అకౌంట్లో ఎక్కడ క్రియేట్ అవ్వాలి? కంటైనర్ లోపల స్టోర్ అవుతుంది. కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఐ హ్యావ్ బ్రిక్ కంటైనర్ దట్ సెలెక్టెడ్ హియర్. నౌ బ్యాకప్ తీసిన నీ అప్లికేషన్ బ్యాకప్ తీసి ఆ బ్యాకప్ని తీసుకెళ్ళి ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, అలాగే నీకు బ్యాకప్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆన్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాకప్ ఎవ్రీ అంటే ఏంటి? ఎవ్రీడే నీకు బ్యాకప్ తీయాలా, అవర్స్ ఎవ్రీ 1 hour బ్యాకప్ తీయాలా అనేది యూ హ్యావ్ టు కాన్ఫిగర్ హియర్. ఓకే, బ్యాకప్ ఫర్ ఎవ్రీ డే, ఎవ్రీ 1 day. ఓకే, అండ్ షెడ్యూల్ ఎప్పుడు బ్యాకప్ తీయాలి, ఏ టైంలో బ్యాకప్ తీయాలి, యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. ఏ టైంలో? జనరల్గా 12 o'clock కానీ ఆ టైమింగ్స్లో పెట్టుకుంటారు. ఓకే, అండ్ రిటెన్షన్ డేస్ అనేది ఏంటి? ఇప్పుడు నీ బ్యాకప్ ఎన్ని రోజులు అవైలబుల్ ఉండాలి? ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఎవ్రీడే బ్యాకప్ తీయమని చెప్తున్నాం. ఎవ్రీడే బ్యాకప్ తీసినప్పుడు ఈ బ్యాకప్ ఎన్ని రోజులు ఈ స్టోరేజ్ అకౌంట్లో అవైలబుల్ ఉండాలి? 30 days ఉండాలా? జనరల్గా మనం ఏం పెడతాం? 5 కానీ 7 కానీ ఇస్తాం ఇక్కడ. ఓకే, సో
ఇప్పుడు అంటే ఏమవుతుంది, ఇప్పుడు బ్యాకప్ తీసినప్పుడు 5 days నీకు అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఈ 5 days లోపల నీకు రిటెన్షన్ చేసుకోవడం, ఒకసారి డిలీట్ అయిన తర్వాత, ఒకవేళ డిలీట్ అయిపోయిన తర్వాత ఈ 5 days లోపల నీకు ఈ పర్టికులర్ బ్యాకప్ని రివర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద బ్యాకప్ షెడ్యూల్. ఈ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసాము. స్టోరేజ్ అకౌంట్లో ఎవ్రీడే బ్యాకప్ తీయమని చెప్తున్నాం, 5 days ఉండాలని చెప్తున్నాం. అండ్ ఇక్కడ డేటాబేస్, నీ అప్లికేషన్కి డేటాబేస్ ఉంటే కనుక you have to include here. So far I do not have any SQL database here, so I'm not including here. Then click on save. Okay, so here you can see backup and restore. Here it can be, you can take the backup and stored in the storage account, that is backups. Okay, then తర్వాత డిప్లాయ్మెంట్ సెంటర్. డిప్లాయ్మెంట్ సెంటర్ ఏంటంటే, ఓకే, లోడింగ్ డిప్లాయ్మెంట్ సెంటర్. ఓకే, సో there is a concept called continuous deployment where you have been disabled at the time of app service creation. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ ఏంటంటే, మనం ఇందాక చూసుకున్నాం కదా, డిఫరెంట్ రిపాజిటరీస్ ఉన్నాయని చెప్పేసి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద ప్రీవియస్లీ. గిట్హబ్ అనేది, ఈ గిట్హబ్ కోడ్లో నీ అప్లికేషన్ కోడ్ ఏదైతే ఉందో గిట్హబ్ రిపాజిటరీలో ఉంటుంది. ఈ గిట్హబ్ రిపాజిటరీని ఈ అప్లికేషన్ సర్వీస్కి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటాం. Generally we should not use this option because there may be some issues. If you enable this one, it will, whenever the code has been committed into GitHub, it will automatically deploy it into the app service. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆటోమేటిక్గా కమిట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, సడన్లీ యువర్ అప్లికేషన్ విల్ బి not reachable, it cannot be accessed. So అందుకని ఈ ఆప్షన్ని మోస్ట్లీ we will avoid this option. ఓకే, సో ఇంకొకటి ఏంటి, ఇక్కడ FTP క్రెడెన్షియల్స్ అని. జనరల్గా మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆటోమేషన్ ద్వారా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఆటోమేషన్ ద్వారా అంటే ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం, ఇప్పుడు గిట్హబ్లోకి కోడ్ కమిట్ చేసాం. ఓకే, గిట్హబ్లోకి కోడ్ కమిట్ చేసాం. ఈ కమిట్ చేసిన తర్వాత, ఈ కోడ్ కమిట్ చేసిన తర్వాత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో బిల్డ్ చేస్తాం అంటున్నాం, రైట్? బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. ఎక్కడ డిప్లాయ్మెంట్ చేస్తున్నాం? యాప్ సర్వీస్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. ఇట్ షుడ్ బి ఆటోమేటికల్లీ వీఆర్ డూయింగ్. సో ఆటోమేటిక్గా ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం? Azure Devops యూస్ చేయొచ్చు, Azure Devops యూస్ చేసి కానీ, తర్వాత జెన్కిన్స్ యూస్ చేసి కానీ, సో ఇలా డిఫరెంట్ టూల్స్ యూస్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తాం. ఈ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆర్మ్ టెంప్లెట్స్ మనకి నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. ఇవి ఆర్మ్ టెంప్లెట్స్ ఏంటంటే Azure రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్, వేర్ యూ కెన్ డూ యువర్ డిప్లాయ్మెంట్ యూజింగ్ ఆర్మ్ టెంప్లెట్స్. ఈ ఆర్మ్ టెంప్లెట్స్ యూస్ చేసి ఏమవుతుంది, ఆర్మ్ టెంప్లెట్స్ యూస్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆర్మ్ టెంప్లెట్ యూస్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, నీకు యాప్ సర్వీస్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవునా? ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలంటే VM కానీ, యాప్ సర్వీస్ కానీ, ఓకే, సో ఏదైనా రిసోర్సెస్ మీకు డైనమిక్గా క్రియేట్ చేయాలి అంటే మనం ఆర్మ్ టెంప్లెట్స్ యూస్ చేస్తాం. ఆర్మ్ టెంప్లెట్స్ యూస్ చేసి ఒక యాప్ సర్వీస్ని క్రియేట్ చేసి, యాప్ సర్వీస్ లోపల మనం ఈ కోడ్ బిల్డ్ చేస్తాం కదా, CIలో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో బిల్డ్ చేసిన కోడ్ తీసుకొచ్చి ఈ యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, this is nothing but automatic deployment. So due to some reason
ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది అవ్వలేదు. ఎంత ట్రై చేసినా కూడా నీకు ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది అవ్వలేదు అనుకోండి. కానీ నీకేం చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు మూవ్ ద కోడ్ టు యాప్ సర్వీస్. It can be automatic way or it can be a manual way. క్లయింట్కి అదేం అవసరం లేదు. మీరు ఆటోమేటిక్గా చేస్తారా లేకపోతే ఇంకోటి యూజ్ చేస్తారా, అదే క్లయింట్కి అదే అనవసరం. క్లయింట్ ఏమంటాడు? నా ఫీచర్ అనేది ప్రొడక్షన్లోకి మూవ్ అవ్వాలంటాడు. సో ఎప్పుడైతే నీ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో యూ హ్యావ్ టు యూజ్ ఎఫ్టీపీ డిప్లాయ్మెంట్. ఎప్పుడు యూజ్ చేస్తాం? అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ వీ కెన్ ట్రై ఇట్ అన్న సినారియోలో మీకు ఎఫ్టీపీ డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. సో ఈ ఎఫ్టీపీ డిప్లాయ్మెంట్ చేయాలంటే మనకి విన్ఎస్సిపి, ఓకే, విన్ఎస్సిపి అనే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మెషిన్లో. సో ఈ విన్ఎస్సిపి టూల్ ఏం చేస్తాం? దీన్ని యూజ్ చేసి ఓకే, సో ఈ విన్ఎస్సిపి టూల్ యూజ్ చేసి మనం ఈ యాప్ సర్వీస్ అనేది కనెక్ట్ చేస్తాం. విన్ఎస్సిపి యూజ్ చేసి యాప్ సర్వీస్ని కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఏమేంటి ఇక్కడ? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గో టు న్యూ సైట్, హోస్ట్ నేమ్. ఇక్కడ హోస్ట్ నేమ్ అంటే ఏంటి? ఎఫ్టిపిఎస్ ఎండ్ పాయింట్స్. మన స్టోరేజ్ అకౌంట్లో ఎండ్ పాయింట్స్ చెప్పాం. ఏంటది గుర్తుందా? స్టోరేజ్ అకౌంట్లో ఎండ్ పాయింట్స్ ఏంటవి? స్టోరేజ్ అకౌంట్లో ఉన్న ఎండ్ పాయింట్స్ బ్లాబ్ సర్వీస్ని కానీ, ఆ తర్వాత ఫైల్ సర్వీస్ని కానీ, క్యూస్ సర్వీస్ని కానీ యాక్సెస్ చేయాలంటే మనకి యూఆర్ఎల్ కావాలి కదా, దట్ ఈస్ ఎండ్ పాయింట్స్. గుర్తుందా? ఓకే, దిస్ ఈస్ ఎఫ్టిపిఎస్ ఎండ్ పాయింట్స్ వేర్ యూ హ్యావ్ టు కనెక్ట్ విన్ఎస్సిపి టూల్. సో ఇదేంటి? హోస్ట్ నేమ్ అంటే ఎఫ్టిపిఎస్ ఎండ్ పాయింట్స్. కాపీ హియర్ and then paste it here. This is host name. Then username. Copy this username, paste this here, username. And again password. This is the password. Copy here and paste here. And then login. So what it is doing? It is connecting to my app service here. ఇప్పుడు యాప్ సర్వీస్ని యూజ్ చేసినప్పుడు చూసారా, ఇక్కడ యాప్ సర్వీస్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేసినప్పుడు యాప్ సర్వీస్ యూఆర్ఎల్ కాపీ చేసి యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ యాక్సెస్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఒక పేజ్ వచ్చిందా? అది ఏంటి ఆ పేజ్? ఇక్కడ ఏదది? డిప్లాయ్మెంట్ సెంటరా, ఎఫ్టిపిఎస్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసాం. ఓకే, హోస్టింగ్ స్టార్ట్ అని ఉంది. ఈ పేజ్ ఏంటి? ఇక్కడ మనం చూసే ఈ పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్ ఇదన్నమాట. ఓకే, మీరు ఇది రిమూవ్ చేశారనుకోండి, ఇది వస్తుందా? లెట్స్ సీ. ఏమంటుంది? యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్ టు వ్యూ దిస్ డైరెక్ట్లీ ఆర్ పేజ్ అంటుంది. అంటే వాట్ వీఆర్ కనెక్టింగ్? వీఆర్ కనెక్టింగ్ యువర్ యాప్ సర్వీస్ ఫ్రమ్ హియర్. ఓకే, సో మనం విఎంలో డిప్లాయ్మెంట్ చేసాం, గుర్తుందా? హెచ్టిఎంఎల్ పేజెస్ డిప్లాయ్మెంట్ చేసాం, అవునా? ఐఏఎస్లోకి వెళ్ళి, ఓకే, సి డ్రైవ్లోకి వెళ్ళి, ఐనెట్ పబ్లోకి వెళ్ళి, డబ్ల్యూడబ్ల్యూ రూట్. సో ఈ హెచ్టిఎంఎల్ని డౌన్లోడ్ చేసాం, గుర్తుందా? ఓకే, కాపీ దిస్ అండ్ ఓపెన్ డైరెక్టరీ, క్లిక్ హియర్. ఓకే, సో అంటే ఏంటి? ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో నీ లోకల్ మెషిన్, ఓకే, లోకల్ మెషిన్లో ఉన్న ఫైల్స్ నేనేం చేస్తున్నాను? ఇవన్నీ కాపీ చేసి మూవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే.
ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోకల్లో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి యాప్ సర్వీస్ లోపల కాపీ చేస్తుంది. ఓకే, చూస్తున్నారా, కాపీ చేస్తుంది. సో ఇదేమంటారు, ఎఫ్టిపి డిప్లాయ్మెంట్ అంటారు. ఎప్పుడు చేస్తాం ఇది, ఎప్పుడైతే అన్ని ఆప్షన్స్ అయిపోయినాయో, అన్ని ఆప్షన్స్ ట్రై చేసిన తర్వాత, ఎప్పుడైతే ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు, ద ఫైనల్ ఆప్షన్ ఇస్ ఎఫ్టిపి డిప్లాయ్మెంట్. ఓకే, సో సీనా వచ్చిందా నీ అప్లికేషన్, HTML పేజెస్ అన్నీ వచ్చాయా నీ అప్లికేషన్. సో ఇన్ దిస్ వే యూ కెన్ మూవ్ యువర్ ఫైల్స్ టు ఎఫ్టిపి. ఓకే, సో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఈ ఫైల్స్ అనేది మనం ఎట్లా చూస్తాము, లెట్స్ గో టు అడ్వాన్స్ టూల్స్. వేర్ ఇస్ ఇట్, అడ్వాన్స్ టూల్స్. ఈ అడ్వాన్స్ టూల్స్లోకి వెళ్ళి గో అని క్లిక్ చేసామనుకోండి, క్లిక్ హియర్. ఇది ఏం చేస్తుంది, నీ ఎఫ్టిపి ఎక్కడైతే, నీ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి రీడైరెక్ట్ చేస్తుంది. ఏంటిది, కుడు కన్సోల్ అంటారు దీన్ని. ఓకే, కుడు కన్సోల్, గో హియర్, సిఎండి, డీబగ్ కన్సోల్లో సిఎండికి వెళ్ళండి. ఓకే, లెట్స్ టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ లోడ్ ఇట్ హియర్. ఓకే, సో ఇక్కడ సైట్ అని ఉంది, అంటే ఏంటి, ఇక్కడ చూసామా మనం ఐనెట్ పబ్లో, ఐఏఎస్లో, సైట్స్లో డిఫాల్ట్ వెబ్సైట్ అని ఉంది. ఇది అదే ఫోల్డర్, సైట్ అనే ఫోల్డర్లో డబ్ల్యూడబ్ల్యూ రూట్, చూసారా, ఈ డబ్ల్యూడబ్ల్యూ రూట్లో మనకి ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ అడ్వాన్స్ టూల్. అడ్వాన్స్ టూల్స్లో కుడు అనే కన్సోల్లో మనం ఈ ఫైల్స్ అనేది చూడొచ్చు. ఓకే, ఎలా యాక్సెస్ చేస్తాం దీన్ని, అడ్వాన్స్ టూల్స్లోకి వెళ్ళి గో అని క్లిక్ చేస్తే మనకి ఈ కుడు కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ కుడు కన్సోల్లో ఓకే, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఏంటది, యాప్ సర్వీస్ ఎడిటర్ అనేది. సో యాప్ సర్వీస్ ఎడిటర్ ఏంటంటే, లెట్స్ గో హియర్, ఇది కుడు కన్సోల్. దీంట్లో మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసామనుకోండి, గో టు ఎడిట్ హియర్. ఓకే, సారీ, ఇండెక్స్ HTMLలో ఎడిట్. సో దీన్ని మామూలుగా ఏమంటారు, ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి ఇందులో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం ఇక్కడ, కాంటాక్టర్స్ సమ్ జాయినర్స్ అని అప్డేట్ చేసి సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం మాన్యువల్గా సేవ్ చేస్తున్నాం. ఓకే, యాప్ సర్వీస్ ఎడిటర్ ఏంటంటే, ఇక్కడ కూడా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎడిటరే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, ఆటో సేవ్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలియకుండా ఇక్కడ ఎస్ అనేది పెట్టామనుకోండి, ఏమవుతుంది చూడండి, ఆటోమేటికల్లీ సేవ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఇది ఒక ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి ఒక్క ఫైల్ని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అది ఒక బిగ్ హెడేక్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ యూజింగ్ యాప్ సర్వీస్ ఎడిటర్. ఈ కుడు కన్సోల్ అయినా కానీ, లేదంటే యాప్ సర్వీస్ ఎడిటర్ అయినా కానీ ఏంటి, మనం చేంజెస్ చేయడానికి యాప్ సర్వీస్లో డైరెక్ట్గా చేంజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ కుడు కన్సోల్లో యూ హ్యావ్ టు సేవ్ మాన్యువల్లీ హియర్. కానీ యాప్ సర్వీస్ ఎడిటర్లో ఏంటంటే ఇట్ విల్ సేవ్ యువర్ ఫైల్ ఆటోమేటికల్లీ. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కుడు కన్సోల్ అండ్ యాప్ సర్వీస్ ఎడిటర్. This is the main difference here. Okay,
So then go to configuration. Okay, configuration. కాన్ఫిగరేషన్లో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. అప్లికేషన్ సెట్టింగ్స్ అని, ఆ తర్వాత జనరల్ సెట్టింగ్స్ అని, ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో మనం ఇనిషియల్లీ మనం ఏం చేసాము, ఏఎస్పి డాట్ నెట్ వర్షన్తో ఈ డాట్ నెట్ స్టాక్తో క్రియేట్ చేసాం. ఈ స్టాక్స్ కానీ ఏదైనా వర్షన్స్ కానీ ఏమైనా చేంజెస్ చేయాలంటే జనరల్ సెట్టింగ్స్ నుంచి చేస్తాం. ఓకే, జనరల్ సెట్టింగ్స్ నుంచి ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమైనా చేంజ్ చేయాలంటే జనరల్ సెట్టింగ్స్ నుంచి చేస్తాం. మనకి అలాగే ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదేంటి, అప్లికేషన్ సెట్టింగ్స్. ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ ఏంటంటే నీకు స్టోరేజ్ అకౌంట్లో నీ అప్లికేషన్ సర్వీస్ అనేది స్టోరేజ్ అకౌంట్లో ఉన్న ఫైల్స్ కావచ్చు. లెట్స్ సీ హియర్. ఓకే, ఏమంటున్నాం ఇక్కడ, యాప్ సర్వీస్ ఉంది. ఓకే, అలాగే నీ స్టోరేజ్ అకౌంట్ ఒకటి ఉంది. స్టోరేజ్ అకౌంట్లో నీకేముంది, ఒక కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక స్టోరేజ్ అకౌంట్. అలాగే ఇది ఒక యాప్ సర్వీస్. ఈ యాప్ సర్వీస్లో మనం ఏమంటున్నాం, ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేసామంటున్నాం. సో నాకు ఈ యాప్ సర్వీస్లో ఈ అప్లికేషన్ ఏదైతే డిప్లాయ్మెంట్ చేసామో ఈ అప్లికేషన్ అనేది ఈ స్టోరేజ్ అకౌంట్లో ఉన్న కంటైనర్లో ఉన్న ఫైల్స్, ఈ కంటైనర్లో ఉన్న ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఈ యాప్ సర్వీస్లో నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా రీడ్ చేస్తాము, ఎవరైనా చెప్తారా, ఎలా రీడ్ చేస్తామో? స్టోరేజ్ అకౌంట్లో ఉన్న కంటైనర్లో మనకి ఫైల్స్ ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఫైల్స్ ఇమేజెస్ అన్నీ కూడా నీ యాప్ సర్వీస్లో ఉన్న అప్లికేషన్లో రీడ్ చేయాలనుకుంటున్నా. ఎలా రీడ్ చేస్తాం? బై యూజింగ్ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, యూజింగ్ కనెక్షన్ స్ట్రింగ్ యూజ్ చేసి స్టోరేజ్ అకౌంట్లో ఉన్న ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ నీ యాప్ సర్వీస్లో ఉన్న అప్లికేషన్లో రీడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ హియర్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్, ఇక్కడ న్యూ కనెక్షన్ స్ట్రింగ్ అని చేసి స్టోరేజ్ అకౌంట్ కనెక్షన్ స్ట్రింగ్ అని యాడ్ చేసామనుకోండి, ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, స్టోరేజ్ అకౌంట్లో ఉన్న యాక్సెస్ కీస్లో మనం ఈ కీస్ అండ్ వాల్యూస్ క్రియేట్ చేసాం, గుర్తుందా? స్టోరేజ్ అకౌంట్ లోపల యాక్సెస్ కీస్లో మనం కనెక్షన్